ఇక తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పీఎస్సీ మీటింగ్ మొదలైంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో జరుగుతున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఎస్సీలో చర్చిస్తున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, పిఎస్ఏ సమావేశం అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మెయిన్ గా ఏ అంశాలని చర్చిస్తున్నారు సాదిక్? ఎస్ ప్రసన్న, పొలిటికల్ అఫైర్ కమిటీ పిఎస్సి సమావేశం ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. దీనికి అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా పిఎస్సి కన్వీనర్గా ఉన్నటువంటి మిగతా సంబంధించిన నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది, మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఒక 2 అంశాలపైన కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకువచ్చినందుకు గాను తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా పిఎస్సి సమావేశం ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకువచ్చేందుకు ప్రచారంలో పాల్గొన్నటువంటి ఏఐసిసి అగ్రనేతలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం కూడా ఆమోదించింది పిఎస్సి సమావేశం. ఇక దీంతో పాటుగా మరో 2-3 అంశాలపైన కూడా పిఎస్సి సమావేశంలో చర్చ కొనసాగుతుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ విధంగా పని చేయాలనిపైన కూడా పిఎస్సి సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా 17 స్థానాల పార్లమెంటు నియోజకవర్గాలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంగా మాత్రం పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో ఆ ప్రాంతంలో స్ట్రెంత్ని ఏ విధంగా చేయాలి, ఆ ప్రాంతంలో నాయకత్వాన్ని ఏ విధంగా బలపరచాలి, నాయకత్వాన్ని ఏ విధంగా ట్రైనప్ చేయాలనిపైన కూడా పిఎస్సిలో విస్తృతంగా వాడివేడి చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే హైదరాబాదు, రంగారెడ్డికి సంబంధించిన జిల్లాలతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఇటీవల కొంత నష్టం అయిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పార్టీని మరింత బలం చేకూర్చే విధంగా ఎటువంటి తీసుకోవాలి, ఎక్కడ పార్టీ వీక్గా ఉంది ఆ ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటుంది దానిపైన కూడా సమాలోచన చేస్తున్నారు ప్రస్తుతం పిఎస్సిలో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, ప్రధానంగా ప్రభుత్వ పాలన అదేవిధంగా పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో కూడా సమపాలనలో ప్రజలకు అందించినప్పుడే డెఫినెట్గా ప్రజలకు మేలైనటువంటి ప్రజాపాలన అందిస్తుంది. తద్వారా కూడా పార్టీ కూడా స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి ఆ అంశాన్ని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ అంశాలతో పాటుగా ఇక ఈ నెల 28వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చాలా పెద్దగా ఎత్తున చేసే లక్ష్యంగా కూడా ఈ యొక్క పిఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనిపైన కూడా చర్చ ఉండే అవకాశం ఉంది, ఎజెండాలో ఉంది. ఇక దీంతో పాటుగా మరి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫండ్ క్యాంపెయిన్ కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా సబ్బండ వర్గాలకు కృతజ్ఞత చెప్పేందుకు తీర్మానానికి ఆమోదించింది పిఎస్సి సమావేశం. దాంతోపాటుగా ఏఐసిసి అగ్రనేతలు పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఏకగ్రీవంగా వారికి ధన్యవాదాలు చెప్తూ ఏకగ్రీవం ఆమోదించింది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం పార్టీ ఎక్కడెక్కడ వీక్గా ఉందో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి అన్న దానిపైన కూడా పిఎస్సి సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా నామినేట్ పోస్టులు ఇచ్చినట్టయితే ఎట్లా ఉంటుందన్నపైన కూడా నాయకత్వం అయితే చర్చిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే మొన్న ఇటీవల ఓడిపోయినటువంటి వారికి కూడా పదవులు ఇచ్చినట్టయితే వారు మళ్ళీ ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉంది. సో ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వారికి ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా పిఎస్ సమావేశంలో చర్చకు వస్తుంది. ఎందుకంటే టాప్ ప్రియారిటీగా ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు గెలిపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, అదే లక్ష్యంగా మనకు ముందున్న లక్ష్యం అదొకటి. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడంలో అటు ప్రభుత్వము ఇటు పార్టీ రెండు కూడా సమపాలనలో కూడా చేసినట్టయితే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న పైన కూడా ప్రజల్లో అవగాహన ఉంటుంది. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మనకు లాభం చేకూరుతుందన్న విషయాన్ని కూడా
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే అయితే స్పష్టం చేస్తున్నారు. వారితో చర్చలు సమావేశం జరుగుతున్నారు. నామినేట్ పదవులకు సంబంధించిన అంశంపైన ఇప్పుడు ఇద్దామా లేకపోతే పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ఇద్దామా అన్నపైన కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. సో ఏదైనప్పటికీ ప్రసన్న మొదటిసారిగా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పిఎస్సి సమావేశం పొలిటికల్ అఫేర్ కమిటీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీ గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిఎస్సి ఠాక్రే ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతూ ఉన్న నేపథ్యంలో పార్టీ పటిష్టను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వచ్చేటువంటి ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయాలి, గెలుపు లక్ష్యం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలన్నపైన మాత్రం పొలిటికల్ అఫేర్ కమిటీలో మాత్రం చర్చలు కొనసాగుతుంది. ఎందుకంటే ముందుగా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా తెలంగాణ సబ్బండ వర్గాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకువచ్చినందుకు వాళ్ళకు వేల దండాలు చెప్తూ కూడా వాళ్ళకు కృతజ్ఞత చెప్తూ వారికి ఒక తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ మరోవైపు అగ్రనేతలందరూ కూడా మొత్తం తెలంగాణలోనే కేంద్రీకృతమై ప్రచారం చేశారు కనుక ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో పాటుగా మల్లికార్జున ఖర్గే ఇతరత్ర సంబంధించిన నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా కష్టపడ్డారు కనుక వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇంతే కాకుండా కర్ణాటక రాష్ట్రం చెల్లి కూడా అక్కడ సీఎం సిద్ధరామయ్య కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వారందరికీ పేరున కూడా పిఎస్ సమావేశంలో చర్చించారు. వారికి సంబంధించిన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఇక ఎన్నికల లక్ష్యంగా అదేవిధంగా అంటే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా అదేవిధంగా నామినేట్ పోస్టుల భర్తీ లక్ష్యంగా ఎవరికి ఇవ్వాలనిపైన కూడా చర్చ కొనసాగుతుంది. ప్రసన్న రైట్ సాదిక్, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పిఎస్సి సమావేశం కానున్న నేపథ్యంలో మంత్రులందరూ సమావేశానికి హాజరయ్యారా? దాదాపు ఎన్ని గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది సాదిక్? ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా సంబంధించినటువంటి మంత్రులు అయితే హాజరయ్యారు. పిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. రెడ్డి మినహా మిగతా సంబంధించినటువంటి నాయకులు అయితే అందరూ హాజరు కావడం జరిగింది. ఎందుకంటే మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క మొదటి సమావేశంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే పొలిటికల్ అఫేర్ కమిటీ పిఎస్సి సమావేశం దాంట్లో ఉన్న ముందు లక్ష్యం అయితే మనకు అంటే పిఎస్సి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు మాత్రం తెలంగాణ సమాజానికి కృతజ్ఞత చెప్తుంది. ఎందుకంటే పిఎస్సి రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కనుక పార్టీ తరఫున కృతజ్ఞత చెప్పడం, అదేవిధంగా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పడం, కార్యకర్తలకు ఒకటైతే పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు ఫేస్ చేయాలి, దాన్ని ఎట్లా గెలిపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా నామినేట్ పోస్టులు ఎట్లా ఇద్దాము అన్న దానిపైన కూడా చర్చ ఉండబోతున్న నేపథ్యంలో మొదటి ప్రాముఖ్యత గల పిఎస్ సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ సాదిక్.